టెంపుల్కి వచ్చాం నవభారత్. లేదంటే ఫొటోస్ తీయాలి. ఎస్, ఫొటోస్ కావాలి. మరి ఇంత మంచిగా రెడీ అయ్యాను. మంచి ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలి. ఎస్, రేపు సాంస్క్రిత్ ఎగ్జామ్. అసలే దీనివల్ల ఏం చదవాలి. ఈవినింగ్ అవుతుంది, పొద్దున అనుకుంటే టెంపుల్కి ఇప్పుడు వచ్చాం. ఎస్, అది కూడా దీనివల్లే. తిరిగి తిరిగి రెడీ అయ్యి ఫ్రెండ్స్ తప్పదు, బర్త్డే మళ్ళీ. ఇవాళ నన్ను ఏం అనొద్దు, అందుకే బతికిపోతుంది. లేకపోతే ఎప్పుడే సాగుతున్నాను. ఎండ మస్తుందిలే, ఇట్లా నడవాల్సి వస్తుంది అమ్మాయిలు ఉంటే. బంధం దేవుడిది. సో టెంపుల్ క్లోజ్ చేసి ఏం కాదు అనుకున్నాం వచ్చినాం. మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది. స్క్రోల్ గ్యాస్ చూడండి, వాళ్ళకున్నంత కూడా లేదు మాకు. రీల్స్ తీస్తున్నారు. కమాన్ కమాన్ ఆంటీ. మేము వీడియో తీసేసి వాళ్ళు చూశారు. సో టెంపుల్ ఆంటీ చూడగా పెద్ద మమ్మీ ఆంటీ సార్ నాకు ఆంటీస్ ఆంటీ. అది వీడియో అవుతుంది పూజ. సరే వెనక బ్యాక్గ్రౌండ్ చూపిస్తానండి. గుడి బ్యాక్ సైడ్ ఎంత బాగుంటుందో. ముగ్గు మేరా మా మమ్మీ వేసి తెలుసా ఈ ముగ్గు. పడే పూజ నన్ను పడే. पूरा झाड़ रहा जैसा है. గ్రీనరీ చూడండి, గ్రీనరీ. గుడిష వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మొత్తం పల్లంచి మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. గ్రీనరీ చూపిస్తాను. యాక్ ఎంత బాగుందో. ఇది మొత్తం గ్రీనరీ, మొత్తం మెయింటైన్ చేస్తారనమాట. టెంపుల్ మా పూజ మా మమ్మీ. పాప అన్నయ్యని ఇన్వాల్వ్ చేయట్లంట. అన్నయ్య గ్రీనరీ చాలా బాగుంటుంది, చూపిస్తుంది. ఇప్పుడు బాగా వస్తుంది మొత్తం. మా ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇప్పుడు పాలవంచం వెళ్దాం అంటున్నారు. ఇక్కడ గుడి క్లోజ్ ఉందిగా. మేము రెడీ అయ్యి వచ్చేసరికి టైం అయిపోయింది. ఇప్పుడు అదిగో వస్తున్నారు అందరూ, చాలామంది వస్తున్నారు. మమ్మీ జాయింగే మా అన్నయ్య వాళ్ళు. పోదామా? ఫోటోషూట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు పోవాలి. లాస్ట్ టైం నా బర్త్డే కూడా నేను ఇక్కడికే వచ్చాను, ఇదే గుడికి. నేను పూజనే. ఈసారి కూడా నేను పూజ, మా మమ్మీ, అన్నయ్య. క్లోజ్ ఉంది ఇదిగో, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా మమ్మీ మమ్మీ ఫుల్ చూపిస్తా. అసలు ఆ డిజైన్ అది చూడండి ఎంత బాగా చేశారు. మా మమ్మీతో ఫస్ట్ టైం వచ్చింది. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి రావడం, నాకు తెలియకుండా రావడం. మా మమ్మీతో సెకండ్ టైం. పోదామా? చాలామంది వస్తున్నారు. ఉన్నారు తీయలే అమ్మ ఇంకా. ఇంకొక అరగంట రీల్స్ మనం ఉన్నాం పూజ. ఎందుకు వాళ్ళు మళ్ళీ మేమున్నాం ఎందుకు? చేద్దామా మనం కూడా? చేసి యూట్యూబ్లో, ఇన్స్టాలో అన్నీ పెడదామా? పెట్టినాకుంటామా? ఇక గ్రీనరీ మొత్తం. అది ఎందుకుంటుందో తెలియదు మాకైతే. ఇట్లా ఇది ఎక్కడానికి, మేము ఎక్కడానికి వెళ్ళడానికి ఒకే దారిలో వస్తాం. ఇది ఎక్కడానికి, ఇది రివర్స్ రావడానికి. బాగుంటుంది ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా.
తిరగకుండా మొత్తం వచ్చేస్తాం. అయిపోయింది. ఏమైపోయింది? దర్శనమే కాలే. ఏమైపోయింది? ఇద్దరు పొద్దున ఎవరైనా వస్తారు గుడికి. పొద్దున నేను ఎవరైనా గుడి ఉంటుందా? ఒకటింటికి సారీ హలో 3ంటికి వచ్చింది. భయ్యా దర్శనం అయిపోయింది. ఎక్కిరిస్తుంది మా మమ్మీ. డ్రెస్ వేసుకొని వస్తా అంట కూడా ఇస్తాను వానికి సిగ్గుండాలకి. వీడియో తీయడమే కానీ చూసినామా నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసుకుంటూ వచ్చిన. అక్కడ ముచ్చట్లు వేసుకుంటూ వస్తాను మా మమ్మీ. ముచ్చట్లు కాదు, సెటైర్లు వచ్చేసాము. అప్పుడు మమ్మీ అన్నయ్య ఆటోలో వెళ్తున్నారు, మేము స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాం. పూజ నేను చెప్పినాం కదా, మేము ధూళిపేట నుంచి మాకు సరదా ఎక్కువ. తిరగాలి, మొత్తం చూడాలి, బాగుంటుంది. ఎంట్రెన్స్ కాదు, ఇటు నుంచి వెళ్ళాలి. అటు నుంచి మెట్లు అట్లా తిరిగి రావాలి. మెల్లగా నడు పూజ, ఆయాసం వస్తుంది. మళ్ళీ ఆయాసపడితే నాకు కష్టం అవుతుంది. నీకు పెట్టి చెప్పితే చాలు. అమ్మా స్టెప్ నుంచి వెళ్తున్నాం గాయస్. ఇందాకేం ఎక్కిరిచ్చిన పూజ నాకు నువ్వు? ఇందాకేం ఎక్కిరిచ్చిన? చెప్పు. ఆంటీ నువ్వే అంకుల్. చింతకాయలు ఆంటీ అంటాడు. ఏ స్కూల్ అని అడుగుతాడు. అవును, నన్ను మొన్న స్కూల్ అని అడిగింది. మరి నేను ఎవరికి చెప్తాను? మన పర్సనాలిటీస్ అట్లా ఉంటాయి. ఈ మన 7th అంటే నమ్ముతాం, నన్ను 10th అంటే నమ్ముతారు. అట్లా ఉంటాం మేము. ఫేస్ వాల్యూ. బాడీ ఇలాంటి నగలు ఇయ్యను, ఇలాంటి పూలు పెట్టను. ఏమో ఈసారి ఫ్లవర్స్ పెట్టుకున్నాయి అంటే ఈ డ్రెస్కి బాగుంటుందని. పూలు కాయకున్నది అసలు ఎప్పుడు నేను పెట్టుకుని చూసినా పూజ పూలు. ఇగో ఈమెనే షాక్ అవుతుంది. నేను అసలు పెట్టుకోను ఎప్పుడు. నేను చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో కూడా, ఫ్లవర్స్ తీసుకోవడం ఇష్టం, జల్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సరే బర్త్డే కదా, టెంపుల్కి వస్తున్నాం కదా అని పెట్టుకున్నా అంతే. బాగుంటాయి ఫ్లవర్స్, కానీ ఎక్కువ పెట్టుకోను. చూసినా వాళ్ళు మమ్మల్ని వద్దు అన్నారు. వాళ్ళే లేట్గా వస్తున్నారు ఆటోలో. ఇన్నే స్టెప్స్ ఉంటాయి, ఎక్కువ కూడా ఏముండవు. వేరే గుడికి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడ అంటే పాల్వంచలో గుట్ట మీద ఉంటుంది. అది మినీ తిరుపతి లాగా చాలా స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం. ఇవాళే మేడం గారి బర్త్డే ఉంది. ఎవరి బర్త్డే? ఈ మేడం గారి బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ డిసెంబర్ 22nd. గుర్తుంది పూజ ఉంది. అటు పోదాందా? రాలే ఇంకా, వాళ్ళ ఆటోలో వస్తున్నారు. సరే రోడ్ చూసాను ఎంత బాగుంది. దా పోదాం. మాకు ఇప్పుడు వస్తాను వాళ్ళు. ఎండ చూడవా, ఎవరి బ్యూటీ, ఎవరి అందగత్తే, ఎవరి పూజ అందగత్తే. ఆహా ఎండలో బాగా మెరుస్తాం. నేనే పెట్టుకున్నా ఫోన్. రాత్రి కాదు పెట్టుకుంది, నేను పడుకున్నా. నైట్ ఎప్పుడు పడుకున్నానో తెలియదు. నన్ను ఇద్దరు ఎవరు నమ్మరు. ఎక్కువ అంట గైస్. నాకు ఏమి ఇస్తున్నావు పూజ? పూజ అయ్యో నా కోసం చాక్లెట్ తీసుకుంది. సో గైస్ ఇంటికైతే వచ్చేసాం. మమ్మీ అక్కడే దిగిపోయారు, వర్క్ ఉండే హాస్పిటల్లో. అంటే ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ ఉంటుంది కదా, అందుకని ఆ టైంలో వెళ్ళాం. దర్శనం అవ్వదేమో అనుకున్నాం. లాస్ట్కి గుడి ఓపెన్ చేశారు, దర్శనం చేసుకున్నాం, ఇంకా వచ్చేసాం. ఇంకా పూజ కూడా వర్క్ ఉండే, తను కూడా వర్క్ చేసుకుంటుంది. ఎగ్జామ్ టైంలో కూడా వర్క్ చేసుకుంటుంది తను. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అవేం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండవు. స్కూల్లో అప్పుడు కూడా ఏం తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఏమంటే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అప్పుడు నైట్స్ కేక్ కటింగ్ అవి చేసుకునేటోళ్ళం. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా చదువుకోవాలి. ఇంక ఎగ్జామ్ ఉంది. ఇవాళైతే పొద్దున్నే వెళ్ళాల్సిన గుడికి మేము వెళ్ళింది ఎప్పుడు
2:30కి అప్పుడు వెళ్ళాం. 2:30కి వెళ్ళి 1:30కి ఏమో తిరిగాం, మొత్తం తిరిగేసి వచ్చాము. 1:30కి వెళ్ళాము. ఇప్పుడు టైం ఎంత 4:30 5 అవుతుంది. వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి క్లీన్ చేసుకుని చదువుకోవడానికి కూర్చోవాలి. రేపు సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది, సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను డైలీ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై ఏంటి, ఇంకా చేయడం ఇంకేం ఉంటుంది పని. కాలేజ్ ఉంటే ఎటు వెళ్ళడం కుదరదు. ఇప్పుడైతే చేస్తాను గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.